కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర చేసి రానున్న రోజులలోకి మళ్ళీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురాబోతున్నారు. అవును, ఇది స్వయంగా కేటీఆరే చెప్పారు. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ఒక మీటింగ్ లాంటిది జరిగింది. అప్పుడు కార్యకర్తలను అండ్ ప్రజలను ఉద్దేశించి ఇది బహిరంగంగానే అనౌన్స్ చేశారు కేటీఆర్. రానున్న రోజులలో పాదయాత్ర మీద పూర్తిగా కసరత్తు అంతా చేసుకొని ఆ తర్వాత పాదయాత్ర మొదలెడతానని, ఒక 1 ఇయర్ పాటు మొత్తం జనాల్లోనే ఉంటానని కేటీఆర్ చెప్పారు. అయితే ఈ యాత్ర స్ట్రాటజీ మీకు గుర్తుందా? ఏంటంటే ఈ పాదయాత్ర ఎవరు పాదయాత్ర చేసినా, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు పాదయాత్ర చేసినా వాళ్ళు నెక్స్ట్ టర్మ్‌లో వాళ్ళు అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా సార్లు ఒక ప్రూవ్ అయిన ఒక థియరీ అన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అంటే అప్పుడు టీడీపీని చంద్రబాబు నాయుడిని దింపి వైఎస్ఆర్ గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆయన కుమారుడు ఓదార్పు యాత్ర, పాదయాత్ర అంటూ చేస్తూ వైఎస్ జగన్ కూడా పాదయాత్ర చేసిన తర్వాతే అధికారంలోకి వచ్చారు. దాని తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. తర్వాత లోకేష్ కి అధికారంలోకి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. కానీ లోకేష్ ఉన్న పార్టీ అయినా లేకపోతే లోకేష్ కి ఒక పదవులైనా అధికారం వచ్చాకే అది కూడా లోకేష్ పాదయాత్ర చేసిన తర్వాతే వాళ్ళు కూడా అధికారంలోకి రావడం జరిగింది. అంటే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు అధికారంలోకి వస్తారా అంటే అది వేరే విషయం, అది కాదు. కానీ ఎవరన్నా అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే సెంటిమెంట్ మీద దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని ట్రై చేస్తున్నారు. అండ్ మీకు ఇంకొకటి చెప్తాను, వినండి. కేటీఆర్ మొన్నటిదాకా ఫార్ములా 1 రేసింగ్లో ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్తానా అన్నట్లు కూడా ఆయన మాటలు ఉండేవి. ఇది నేను అన్నది కాదు, రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఎందుకు అంటే ఎప్పుడైనా ఒకళ్ళు జైలుకి వెళ్తే మైలేజ్ వస్తుంది, పాదయాత్రతో మైలేజ్ వస్తుంది. ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అది మొత్తానికి ఆ కేసు అయినా రేస్ అయినా మరి ఎటుపోయిందో. కాకపోతే ఇప్పుడు పాదయాత్ర చేసి అధికారంలోకి రావాలని మాత్రం కేటీఆర్ గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ స్ట్రాటజీ కూడా వాళ్ళకి వర్క్ అయింది అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బయటకు వచ్చి పాదయాత్ర చేయడం అనేది అసంభవం. ఎందుకంటే వాళ్ళకంత ముఖ్యమంత్రిగా ఉన్న ప్లేస్లో ఉన్న వాళ్ళకి అంత టైం ఉండదు. అండ్ జనాల్లోకి వస్తే జనాలు షవ చేసే లవ్ కానీ లేకపోతే వేరు ఏదైతే ప్రోటోకాల్ కారణాలు కానీ అది కుదరదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈజీగా చేయొచ్చు పాదయాత్ర. సో అలా పాదయాత్ర కేటీఆర్ కనుక చేస్తే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతున్నట్టే కదా. సో చూడాలి మరి ఈ పాదయాత్ర స్ట్రాటజీ కేటీఆర్కి, కేసీఆర్కి, వాళ్ళ పార్టీకి, వాళ్ళ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఏమన్నా పనికొస్తుందా అనేది అయితే చూడాలి.